కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ ప్రతిభట్ల సుబ్బరామయ్య గారి కథ 7వ భాగం 21/3/20 పొగమంచు కథ. చుట్టూ చీకటి, కటిక చీకటి, ఆకాశం నిండా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. నల్లని దట్టమైన మబ్బు. ఇప్పుడో కాసేపటికో కుంభవృష్టి ప్రారంభం కాబో. వరుసగా 3 మెట్లు ఎక్కి వరండాలు గుమ్మం దగ్గర కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడి, తర్వాత తాళం చెవుల గుత్తిలో తాళం చెవి ఏరుకొని తలుపు తీసి, కొత్త ఇంటి వాసన, గోడలు కొత్తగా సున్నం కొట్టిన వాసన. లోపల చీకటి. ఈ నేళ్ల నుంచి నా మనసులో పేరుకొని ఘనీభవించిపోయి ఒంటరితనం లాంటి చీకటి. స్విచ్ వేస్తే లైటు వెలగలే, కరెంటు లేదు. తడువుకుంటూ వెళ్ళి కుర్చీలో కూలబడి, అంతలోనే పక్క కిటికీ తలుపు మీద జల్లు పడుతున్న శబ్దం. ఆ జల్లులో తడుస్తూ ఏదో పక్షి చప్పుడు చేస్తుంది. అకస్మాత్తుగా అంతకుముందే జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి మనసంతా ఏదో అలజడి. అప్పటికి ఆకాశంలాగా మనసంతా వ్యాకులంగా ఉంది. దట్టంగా పేరు లేని చెట్టు చేమలు లతలు అడ్డదిడ్డంగా పెరిగిపోయి సూర్యకిరణం లెక్క ఒక్కటి కూడా దొరకరాని లాంటి మనసు. ఇన్నేళ్లుగా ఈ మనసనే పదార్థాన్ని గడ్డ కట్టించే పనికిరాని రాయిలా చేసి యాంత్రికంగా నడిపిన జీవితం. పగలల్లా ఉద్యోగం, నిద్రలేని రాత్రులు, నిద్ర మాత్రం. వాన బాగా పెద్దదైనట్టుంది. ఉన్నట్టుండి లైటు వెళ్ళి కుర్చీలోంచి లేచి కొన్ని క్షణాలు అటు ఇటు పచారు చేశారు. తర్వాత వెళ్ళి అలమారా తీసి చూస్తే నిద్ర మాత్రం సీసా ఖాళీ. విసుగుతో ఖాళీ సీసాను విసిరికొట్టి మళ్ళీ కుర్చీలో కూలబడి చొక్కా చేతులు మడత పెట్టుకు బయట వరుస నిలిచి జోరుగా ధారగా కురుస్తున్న సవ్వడి. ఇంతలో ప్రభాకర్రావు మాటలు గుర్తుకొచ్చి, మాట్లాడేటప్పుడు అతని ముఖ కవళికలు గుర్తు. అతని కళ్ళలో ఉండి నీళ్లు తిరగటం జ్ఞాపకం. గంట క్రితం జరిగిన వృత్తాంతం మబ్బులేని పిడుగులాగా. ప్రభాకర్రావు క్లబ్లో నన్ను కలుసుకొని ఒకసారి మా ఇంటికి రండి విశ్వం గారు అనడగుతుంటే ఎలాగా చెప్పకుండా సాయంకాలం గడవటం సమస్య కాబట్టి అభ్యంతరం చెప్పకుండా వెళ్ళి ప్రభాకర్రావు 50 పడి దృఢంగా బలంగా మర్యాదగా స్నేహంగా మాట్లాడు. ఇద్దరం ఎదురుగా కుర్చీల్లో కూర్చొని చాలాసేపు ఏవేవో విషయాలు మాట్లాడు. అతడు మాట్లాడుతూ ఉంటే నేను అప్పుడప్పుడు మాటలు కలుపుతూ అతను కుర్చీ వెనకనే గోడ మీద ఒక చిన్న పాతకాలం ఫోటో వేలాడుతూ. అప్పుడు నేను లేచి అటు ఇటు తిరుగుతున్న వాడినల ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటోలు దగ్గర నుంచి చూడగానే నా కళ్ళు మెరిసి ఉండాలి. ప్రభాకర్రావు అప్పుడు వెనుగు తిరిగి, అదిగో ఆ ఫోటో చూస్తున్నారా అంటూ లేచి వచ్చి నేనే మాట్లాడాలి. అప్పుడు తన ఫోటో చేతిలోకి తీసుకొని చాలా గంభీరమైపోయి, నేను ఒక మనిషి కోసం వెతుకుతున్నానండి, చాలా ఏళ్ల నుంచి వెతుకుతున్నాను. బయట మబ్బులు, నల్లని మబ్బులు గుమికూడి. నేను మళ్ళీ తిరిగి వచ్చి కుర్చీలో కూర్చొని ఎవరా మనిషి అని అతడు నెట్టూర్చి ముందుకు. ఏమో తెలీదు, అతని పేరు తెలీదు, ఊరు, కానీ వెతుకుతున్నాను. ఇప్పుడు బయట ఆకాశంలో మబ్బులు గుంపులుగా చేరి గుర్తించడం, గర్జించడం వినిపిస్తుంది. నేనిప్పుడు ఏమీ మాట్లాడాల. అతడే మళ్ళీ ఆ మనిషిని గురించి ఏమీ తెలియదు, అసలు పేరేమిటో కూడా తెలియదు. ఒక్క వివరం తప్ప. నేను ముందుకు వంగి ఇంతకీ ఆ మనిషి కోసం ఎందుకు వెతుకుతాను? అతని కళ్ళలో చిత్రమైన కసి కనిపి ఏదో గుణుక్కున. తర్వాత తాపీగా సిగరెట్టు వెలిగి ఆ మనిషి దొరికితే చంపేయాలని. బయట మబ్బులు గొప్ప యుద్ధానికి సన్నద్ధమైన ఉన్న పెద్ద సైన్యంలా ఉన్న. ఆ నల్లని మబ్బుల వెనక గొప్ప కోల. ప్రభాకర్రావు మాటలు విని ఉలిక్కిపడి అతన్ని మళ్ళీ కుర్చీలో సర్దుకొని కూర్చు. అవును, దొరికితే వాణ్ణి చంపేయాలి. ఇంతలోనే అతని కళ్ళలో నీటి పొర కమ్మటం చూశాను. ఆ మనిషిని గురించి ఒక్క వివరం మాత్రం తెలుసు. అతని మోచేతి భాగంలో జీడి గింజంత మచ్చ ఉండదు, పుట్టు మచ్చ ఉండదు.
ఏ చేతికో తెలియదు. ఈ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళ నిండా నీళ్లు నిలిచి ఇంతలో మళ్ళీ నెమ్మది. ఇంత జీవితం గడిచిపోయి ఆ మనిషి కలుసుకోకుండానే గడిచిపోయి అవునా? ఎలా చెప్పండి? ఎలా కలుసుకుంటా? రోజు ఇంతమందితో వ్యవహరిస్తున్నా, ఇంత ప్రపంచం, ఇంతమంది మనుషులు ఆ మనిషిని ఎలా గుర్తుపట్టగలరు? ఎంతమంది చేతులు పరీక్ష చేయి, ఎవరి చేతులని పరీక్ష చేయి, ఆ పుట్టుమచ్చ ఉన్న వాడెవడు ఎలా తెలుస్తుంది అంటూ గొంతు రుద్ధం కావటంతో ఆగి నేను మాట పలుకు లేకుండా ఎదురుగా కిటికీలోంచి కనిపిస్తున్న మబ్బుల వంక చూస్తూ ఉండిపోయి మళ్ళీ అతడు మొహం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకొని తర్వాత నెమ్మదిగా అది సాధ్యంగా నేను ఆ మనిషిని కలుసుకోవటం జరగని పని. ఇప్పుడు నా ముందున్న పెద్ద ఉద్యోగస్తు ఆ పుట్టుమచ్చకో మీ చేతులు తొడన అలా ఎంతమందిని ఎంతకాలం ఎక్కడని పరీక్ష చెయ్యను, లాభం లేదు, అది జరగని పని అంటూ నేను అలాగే కూర్చున్నా కదలకుండా రాతి బొమ్మలు. అతడంతలో లేచి ఆ ఫోటో అందుకొని వచ్చి మళ్ళీ కుర్చీలో ఎందుకో ఒకసారి నవ్వా. తర్వాత నెమ్మదిగా ముందుకు ఈ ఫోటోలో ఉన్న ముగ్గురిలో ఒక ఆమె నా చెల్లె. ఇప్పుడు బతికుందో లేదో, బతికుంటో ఎక్కడుందో నా తెలుసుకోవాలని కోరికాలే. ఈ మాటలు అంటుండగా అందరి గొంతు బొంగులు. ఇంతలో మళ్ళీ తమాయించుకొని మిగిలిన ఇద్దరూ దాని స్నేహితులు. పెద్ద స్నేహమేమీ కాదనుకోండి, కొన్ని నెలల స్నేహం అంతే. అదిగో చివర ఉన్న అమ్మాయి ఒక జడ్జి గారి కూతురు, ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్య. ఆయన పేరు ఏమిటబ్బా, వివేకానంద. ఆయన డివైఎస్పీ అనుకోండి, ఇప్పుడు గుంటూరులో ఉంటున్నారు. వారికి ముత్యాల్లాంటివి. ఈ చివర ఉన్న అమ్మాయి పేరు నాకు తెలుసు, సావిత్రి. ఆమె పెళ్లి చేసుకోదా, ఇప్పటికే చేసుకోదు, గూడూరు హై స్కూల్లో టీచర్. ఇక మూడోది మా చెల్లి అంటూ గొంతు రుద్దుకుంటూ ఒక్క క్షణం ఆగారు. తర్వాత సిగరెట్ కిటికీలోంచి విసిరిపారే చేతి వేళ్ళు విరుచుకొని నాకు ఒక్కతే చెల్లెలు, బంగార బొమ్మ, 19 ఏళ్ళు గారాబంగా పెరిగింది, ముద్దుగా. తర్వాత అంటూ ఆగి కణతలు నొక్కున్నారు. అంతలో అకస్మాత్తుగా ఏమిటో అనవసరమైన విషయాలు మాట్లాడేస్తున్నా. మీరేమనుకోకండి అన్నట్టు మళ్ళీ ఒకసారి కాఫీ పుచ్చుకుంటారా? వద్దొద్దు, కాఫీ వద్దు, చెప్పండి మీ చెల్లెలికి ఏమైంది? అతడు అదొక రకంగా నవ్వుతూ లేచి ఏమైందని చెప్పనండి, చెబితే మీరు అసహ్యించుకుంటారు, అయినా చెబుతా. మా చెల్లెలు ఉన్నట్టుండి ఒకనాడు తెల్లారేసరికి ఇంట్లో కనపడ. ఒక చీటీ వ్రాసి పెట్టి ఎక్కడికో వెళ్ళి అంటూ అతను బీరువా దగ్గరికి రండి. అందులో ఏదో అరలు ఏదో పుస్తకంలో ఉంచిన చిన్న కాగితం తెరిచి నాకు ఇచ్చారు. చాలా పాత కాగితం, మడతలు పడిపోయి 2 ముక్కలుగా ఊడిపోయి అందులో ఎక్కువగా చదువుకొని ఆడపిల్ల దస్తూరి బహుశా హడావిడిగా ముడుపుతున్న చేత్తో వ్రాసిన నేను లోపలికి చదువుకొని పైన అన్నయ్య అని సంబోధన. నా కోసం వెదకద్దు, నిర్భాగ్యురాలు, మీ ముఖం చూడలేను, ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతున్నా, ఎక్కడికో తెలియదు, చచ్చిపోదలుచుకోలేదన్నయ్య. మీకెప్పుడైనా ఎన్నేళ్లకై నా చేతి పైభాగం జీడిగింత అంత పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి కనిపిస్తే, అతన్ని మీరు గుర్తిస్తే నేను చచ్చిపోయానని అబద్ధం మాత్రం చెప్పండి. ఆ మాటలు మధ్యలో ఒక పేరా కొట్టి ఇవే మాటలు ఆ ఉత్తరం మీద కన్నీటి కొట్టి ఆగిన గుర్తు. ప్రభాకర్రావు మళ్ళీ చేతి అందుకొని భద్రంగా అదే పుస్తకంలో దాచి అదే అరలో పెట్టి బీరువా మూశారు. తర్వాత నా ముందు కూర్చొని నుదురు శుద్ధిగా. బయట వర్షం మొదలు కాలేదు కానీ అందుకంతా సిద్ధంగా. ఒక్క గాలి విసురు మళ్ళీ తేజాలు, కొండపోత వర్షం. నేను లేచాను, ప్రభాకర్రావు కూడా లేచి సరేనండి పొద్దుపోయి వర్షం కూడా వచ్చేట్టున్నారు. తర్వాత నన్ను గుమ్మం వరకు సాగనంపారు. ఇప్పుడు పక్క మీద నిద్ర పట్టక దొర్లుతాను. బయట వర్షం, కిటికీ రెక్కల మీద చప్పుడు, కిటికీలోంచి పక్షి ఏదో ఇంకా కువ్వలాడుతూనే. నేను లేచి కిటికీ తలుపు తెరిశాను. జల్లు రివ్వన కొట్టింది. అక్కడ ఏ పక్షి లేదు, అంతా నా భ్రమ. మళ్ళీ పడుకున్న
నిద్ర మాత్రం నిండుకోవడం చాలా బాధ అనిపించింది. మనసంతా అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది. బయట ఆకాశంలో ఉరుములు మెరుపు బలవంతంగా కళ్ళు మూసుకొని మగతగా మత్తుగా ఉంది. ఆ మత్తులో ఏవో తెరలు కదిలాయి. ఏవో దృశ్య చుట్టూ మంచు దట్టంగా పొగ. ప్రియా ఏమిటా పిలవ, నీ పేరు ప్రియం వద కదా, మరి ఇంకెలా పిలవాలి? ఎవరైనా చూస్తారే, మనం ఎవరికి కనిపించం. చూడు, మన చుట్టూ మంచు ఎలా దట్టంగా పట్టి చెరుకు తెరలు కట్టి గలగలమని ఉలిక్కిపడి లేచి దాహమవుతోంది. నెమ్మదిగా లేచి పూజా పంచుకొని గ్లాసే నీళ్లు గట్టలాగి మళ్ళీ కిటికీ పక్కన కూస్తున్న పక్షి చూస్తున్న ఇంకా గడియారం చూస్తే అర్ధరాత్రి దాటి. నిద్ర రావటం సిగరెట్ వెలిగించుకొని బయట వర్షంలో మళ్ళీ కొత్త ఇంటి వాసన, గోడలు కొత్తగా కొట్టిన సున్నం వాసన. అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. కారులో పోతున్న రోడ్డంతా గతు. ఒక 2 ఫర్లాంగుల మేర రోడ్డు కటు ఇటు సనాతన యోగుల్లాగా నిలుస్తున్న చెట్లు. ఎండ లేదు, తేమగాలి రివ్వున వీస్తోంది. కారు మరో అరగంట నడిచిన తరువాత వర్షం మొదలు. వర్షం ఇదేదో గాలివ, ఎక్కడో వాయుగుండం పడి ఉందా, లేకపోతే ఎడతెరిపి లేకుండా ఈ వర్షమేమిటి? వైపర్లు టక్ సబ్బు చేస్తూ పక్కన అద్దం మీద నీటి చుక్కలు పడి వరదగా కిందికి దాగు. వాటిలో రకరకాల దృశ్య. ప్రియా మళ్ళీ అని పిలుపు వద్దన్నానా? ఇంకెలా పిలవాలి? ఏమో నాకు తెలియదు బాబు. అదిగో ఆ పిచ్చి పనులే వద్దన. ఇంతలోనే కోపమా? ఇదో ఇటు చూడండి, చక్కగా మాట్లాడు. కొండ మీద చూడు, మబ్బులు ఎలా వేలాడుతున్నాయో. మబ్బులు వేలాడటమేంటి గలగలమని. ఎదురుగా వీడెవడో లారీవాడు లైట్లతో వస్తున్నాడు. రోడ్డు జారుతోంది. బురదగా రోడ్డు కటు ఇటు నేల ఆకుపచ్చ రంగు తివాచీ. వైపర్లు వేగంగా పనిచేసి కారు అద్దాల మీద నీటి బిందు ఇంకా అల్లివిల్లిగా కిందకి జారి చినుకులు పద పరిగెత్తినట్టు మెట్లకు. ఇప్పుడీ వర్షమే, అకాలంలో వర్షం పెద్దది, ఇప్పుడల్లా తగ్గేటట్టు. ఇదిగో ఈ రుమాలు పెట్టి మొహం తుడుచు. ఈ రుమాలు మీద వి అని ఉంది. అది నాది కాదులే, విశ్వమ్మని స్నేహితుడి. నేను ఓ అనే అక్షరంతో చక్కగా ఓ రుమాలు మురికిస్తా. ఎప్పుడు? రేపు, లేకపోతే ఎల్లు. డి అని కాదు, మీ పూర్తి పేరు కూడా ఎర్ర దారంతో అన్నట్టు ఎరుపు మీకు ఇష్టమేనా? మహాప్రసాదం మీ బంగారు చేతులతో అలా మాట్లాడకండి. నాకేమిటోగా ఎలా ఉంటుంది చెప్పు. అబ్బా, ఈ కారు వాడెవడో నీళ్ళని చిందరగొట్టు వేగంగా దూసుకుపోదు. ఎందుకంత వేగం? ఎక్కడేం కొంప మునుగుతుంది? ఈ మబ్బులు ఇక్కడ ఎలాగా పుట్టి కొంచెం కష్టం మీద ఇల్లు కారు వీధిలో అవి దిగి గేటు దాటుతున్న నన్నది పులిలాంటి కుక్క భయంకరంగా అరుచుకుంటూ మీదకు. వర్షపు జోరు తగ్గి ఇంతలోనే ఏ తామి అంటూ మందలింపు విని కుక్క అరవటం అనుమానంతో నా వంక చూసి అక్కడే కూర్చుండి నేను వరండాలోకి చూసి ఆమె అక్కడే నిలబడి ఉంది. మనిషి నిండుగా హుందాగా ఉంది. నేను మెట్లెక్కి వరండాలోకి ఏం మాట్లాడాలో తెలియక తటపటాయిస్తూ ఒక్క క్షణం ఆమె ఇంతలో ఎవరి కోసమండి అలా కూర్చోండి. నేను ఆమె వంక వయసు, మీరేనా వివేకానందం గారి? అవునండి. నీకు వారితో ఏమన్నా పని ఉందా? వారితో కాదురండి, నీతోనే పని ఉంది అంటూ కూర్చొని నుదురుతూ ఆమె కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఏమిటిది అని. నేను నెమ్మదిగా నాకు ఒక మనిషి ఆచూకీ కావాల్సి వచ్చి తిరుగుతాను. అయితే అది మా వారి పని అన్నది ఆమె నవ్వు. కాదండి, నన్ను చెప్పని. ఇది చాలా ఏళ్ల కిందటి సార్. మీకు గుర్తుండివ్వండి, మీకు ప్రియం వదనే స్నేహితురాలుండే. ఆమె మీరు మరొక స్నేహితురాలు కదా. ఫోటో కూడా తీయించు. ఆమె బ్రుకుటి ముడిపడి కొద్ది క్షణాలు ఆలోచనలో పడి తర్వాత తను కూడా కూర్చొని చూపుడు వేసి బొగ్గ మీద ఆనించు. అవును, గుర్తు. ప్రియం వద చక్కని అమ్మ. ఆమెకు అన్నగారు ఉండేవారు.
నేనెప్పుడు ఆయన్ని చూడలేదనుకోండి. మీరేనా అవును, ఆ ఫోటోలో కూడా మా ఇంట్లో మొన్నటి దాకా చాలా పాత ఫోటో. ట్రాన్స్ఫర్లు, ఇల్లు మారటాలు, గొడవలు ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఇప్పుడు నేను నిట్టూర్చాను. మీరేనా ఆమె అన్నగారు అన్న ప్రశ్నకు జవాబు చెప్పకుండా నెమ్మది ఆమెను గురించి వెతుకుతున్నా. ఆమె ఎక్కడ ఉందో మీకు తెలిస్తే దయచేసి చెప్పండి. మీకు ఆ జన్మాంతం మీరు పెద్దవారు అలా అనకూడదు అన్న విషయం చెబుతున్నా. ఆమెను అదేసారి చివరిసారిగా తర్వాత ఆమె ఎలా ఉందో ఎక్కడ ఉందో నాకు అసలు తెలియదు. కొన్నాళ్ల పాటు మా స్నేహం మాటి మాటికి గుర్తొస్తూ ఇప్పుడు అది కూడా అయినా ఆమెకి ఏమైంది, ఎందుకు మీరు? నేను డీలా పడి కుర్చీలో వెనక్కి నుదుటి నొచ్చుకొని తర్వాత లేచి వెళ్ళొస్తానండి అంటూ మెట్టి కొంచెం కాఫీ తీసుకుపోదురు కానీ రండి అంది. వద్దండి, తొందరగా పోవాలి, చాలా దూరం. మరొక 5 నిమిషాలు ఊరు దాటి రోడ్డు మీద వచ్చేసరి రివ్వున కళ్ళనిగా మబ్బులు ముసురుతారు. రోడ్డు పక్కన ఒక చోట అమ్మాయి, ఒక అబ్బాయి, వాళ్ళ వెంట ఒక ట్రంక్ పెట్టి దాని మీద ఇద్దరు సర్దుకొని కూర్చు. నేను దూరం నుంచే కారు వేగం తగ్గించి ఆ అబ్బాయి ఆశగా ఆదురుదాగా లేచి నిలబడి చెయ్యి సార్ కారా. ఇతడు బస్సు లేవండి ప్లీజ్, 10 మైళ్ళు వెళ్ళాలి, 10 గంటల కల్లా వెళ్ళకపోతే ఆఫీసర్ మండి పెడతా. ఆ అమ్మాయి కూడా లేచిన నేను ఆ ఇద్దరిని వంక మార్చి తర్వాత వెనక్కి తలుపు తీసి ఇద్దరు గబగాబా వచ్చి ట్రంకు పెట్టి లోపల పెట్టుకొని కూర్చున్నారు. నేను ఎదురుగా అద్దంలో చూస్తూ కారు. అమ్మాయి ముచ్చటగా ఉంది, అమాయకంగా ఉంది, అందం ఉంది. అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు. ప్రపంచంలో అంతా మంచి తప్ప మరేం లేదు అని నమ్ముతున్న వాడిలా 10 గంటలు దాటిన తర్వాత ఆఫీసుకు పోతే అతను ఆఫీసర్ మందడి పడతా టు హెల్ విత్ దట్ ఆఫీస్ అంటూ మళ్ళీ సన్నగా జల్లు. ఏమండి మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? వారంలో, కాకపోతే 10. అమ్మో, ఎన్ని రోజులే, తప్పకుండా వస్తాగా. నా మాట నమ్మల్నే ఎందుకు భయం? ఇక్కడ రోడ్డుకి అడ్డంగా పెద్ద చెట్టు పడి ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ చాలా జాగ్రత్తగా నేర్పుగా నడుపుకుంటూ నేను అంతసేపు కారు ఆపి వెనక తిరిగి అబ్బాయి వంక. అతని కళ్ళల్లో భయం, గుండెల్లో కర్కోటకుడైన ఆఫీసర్ భయం లేదు నాయన. నేను టైంకి మీ ఊరు చేరుస్తాను. ఏమండి, మీ దండ మీద ఈ పుట్టుమచ్చ ఎంత బాగుందో. పుట్టుమచ్చ బాగుండటం ఏమిటి? నీకేం తెలుసు? అది గొప్ప అదృష్టం. అంతలోనే పై పంచతో నుదురు తుడుచుకు వేగం హెచ్చించా. మరో 5 నిమిషాల్లో అబ్బాయి వచ్చేసాం సార్, ఆపండి అని కారు పక్కకి తీశా. థ్యాంక్ యూ సార్ అన్న. గొప్ప మేలు చేశారు. నేనేమో ఇంకా ఇంత దూరం వచ్చినా ఎన్ని గంటలు ప్రయాణం చేసి వర్షం ఊరంతా అసహ్యంగా ఉంది. ఊళ్ళో రోడ్లన్నీ వరదలు అసహ్యంగా ఉంది. కారులోంచి దిగగానే ముందుకు తూలా. ఇన్నేళ్లుగా ఉపయోగించిన మందులు నిత్తరమాత్రం ఇప్పుడు పనిచేస్తున్నారు. లోపల చెట్టు కింద పిల్లలు, రంగురంగుల నా గుండెలు ఒక్క క్షణం దడ. అబ్బే భలేవారండి మీరు, ఆ కొమ్మ ఊపారా? మళ్ళీ వాన మొదలైందనుకో. వాన వస్తే హాయిగా ఇక్కడే కూర్చుండిపో. నీకేం ఎన్నైనా చెప్తారు. ఇంటికి వెందరాడి వెళ్ళకపోతే మా అన్నయ్య, నీ అన్నయ్య పేరేమి? మంచివాడు కదా, ప్రభాకర్. నాకు అన్నయ్య చూస్తే భయము, భక్తి. ఎంతెంత పెద్ద పుస్తకాలు చదువుతాడు. ఇదిగో ఈ పువ్వు చూడు, ఎంత మృదువుగా ఉందో, గలమని. సరే సంబడం. నిద్రగన్నేరు పువ్వు మృదువుగా ఉండడం కంకర్రాయిలా ఉంటుందా మరి? ఏమండి, సావిత్రమ్మ గారు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న నలుగురు నా ప్రశ్న వింకవి నా వంకది. ఒక ఆమె లేచి, ఆమె నేనేనండి, ఏం కావాలి మీరు? ఎవరు? ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. కళ్ళు పెద్దవి చేసుకొని ఒక్క క్షణం నా వంక చూసి తర్వాత ఏమనుకుందో ఏమో, మిగిలిన వాళ్ళతో ఇప్పుడే వస్తాను, ఉండండర్రా అని చెప్పి యువతలు ఇద్దరం 10 అడుగులు వేసి మరొక ఊరుకు ధూముపోయారు. అక్కడెవరు లేము. 6 కూర్చోండి చెప్పింది. నేను నుదురు పద్దుకుంటూ 2 సార్లు గొంతు సర్దుచుకొని బయటకు రాలి
నేను చాలా దూరం నుంచి వస్తున్నా, ఆశతో వస్తున్నా. నీ వల్ల ఒక వ్యక్తి వివరం తెలుస్తుందన్న ఆశ తెలిస్తే తప్పక చెబుతారు. మీరెవరో నాకు తెలియదు. వయసుకు పెద్దవారు కాబట్టి ఏదో ఆదుర్దాగా కనిపిస్తున్నారు. అలాగే నాకు తెలిసిన వివరమైతే తప్పక చెబుతాను. నేను నెమ్మదిగా చాలా ఏళ్ల క్రితం ఆమె నమస్కారం లక్ష్మి అన్నది. తర్వాత ఆ చూపులు నా మీదేవ ఉన్నట్టుండి ప్రియంవద గుర్తులేక నిక్షేపంగా. అది సరే, అసలు విషయం నాకు విపరీతమైన ప్రియంవద ఆమెను గురించి వివరం కాదు. గంపడాసుతో వచ్చే దాసక వివరం అంటే నా గుండె దడగడ కొట్టుకుంటాయి. అంటే ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో అని. ఆమె చిత్తరంగా ఇంతలోనే మీరెవరు నడి తలదించుకున్న నా పేరు విశ్వాస్. ఎవరైతే నాకెందుకు ఆమెను గురించి ఆరాటపడ్డ వ్యక్తిలాగా ఉంది. మొదటి వారు ఆమె అన్నగారు అని ఆయన పేరు నాకు. నేను ఆయన ఎప్పుడూ చూడ. రెండో వ్యక్తి ఒక మోసగాడు, పచ్చి మోసం. అతని అసలు పేరు ప్రియంవద కూడా తెలియదు. ఆ ఇద్దరిలో మీరెవరైనా పట్టింపులే. అయినా ఒక్క క్షణం మీరామెను చూడాలని నిజంగా అనుకుంటున్నారు. నిజంగా అలా అయితే మీరు ధైర్యం కూడగట్టుకో. నేను తడబడుతులే కూర్చోండి. ఒకవేళ చచ్చిపోయిందని చెబుతానేమో అని మీరు భయపడ్డట్టు లేదులేండి, బతికేవని. కానీ మీలో ఆమెను చూడగల ధైర్యం ఉందా? ఆమెకు ఒకవేళ ఏ కుష్ఠవ్యాధి లాంటి భయంకర రోగమో అనుకోండి, మీరు వెళ్ళి చూడగల. నా ప్రాణాలు విల కొట్టారు. అమ్మా, నాకు చిన్నదానివైనా నీకు దండం పెట్ట. నన్ను పరీక్షించకాని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆమెను చూడాలి, చూసి తీరా. ఆమె సరే, ఇలాగే చూద్దుగా, కానీ కొంచెం ఇప్పుడే వెళ్తే మీరు ఆమెను చూడ. రాత్రి 9 గంటల లోపుగా ఎలా వెళ్ళాలో నేను చెబుతాను. ఆమె చెప్పిందంతా అతి జాగ్రత్తగా మళ్ళీ అడిగి చెప్పి తర్వాత లేచి నా కళ్ళ వెంట ఎందుకో పొరలు గుండె గొంతులో కొట్టాడు. గుర్తుందిగా 9 గంటల కానీ ఆ గుమ్మం ఎక్కదు. నేను తలుపు తల ఊపి త్వరగా. అంతలో బెల్లు మోగి బిలబిల్లాడుతూ పిల్లలందరూ బయటికి వస్తారు. కొద్ది నిమిషాల్లోనే అందరూ వెళ్ళిపోయి తర్వాత అంతా నేను ఖాళీ స్థలంలో ఆపి కూర్చొని వద్దు ఊగిపోతాను. నిద్రగన్నేరు చెట్టు మీద పక్షులు అసంఖ్యాకంగా రొద పెడతారు. ఇంతలో మళ్ళీ సన్నగా జల్లుమలు. కాలం చుట్టలుగా పడుకున్న పెద్ద కొండ చెడు నెమ్మదిగా కదులు. నా జీవితమంతా కాలం నెమ్మదిగా నీరసంగా నిరానందంగా గడియారం ముళ్ళు ఎంతకు కదలదు. ఇప్పుడు నిజంగా చీకటి. చలిలో తడుస్తూ కొందరు మనుషులు 9 గంటలు. శరీరంలో విచిత్రమైన ఉత్సాహం బయలుదేరి నరాల్లో రక్తం జివ్వున పరుగు తీసి కారు దిగి అద్దాల పైకెత్తి తలుపులన్నీ వేసి తాళం చెబుకొత్తి లాల్చీ వేసుకొని మళ్ళీ మురికి వీధులు లైట్లు అక్కడక్కడ కొద్ది గజాల దూరంలో కొన్ని క్షణాలు గుండె కాల్పించు నెమ్మదిగా నడిచి వెళ్ళక్కడ నిలబడి మా చిన్నయ్య అనబడేవాడు అక్కడే ఉన్నాడు. చిన్నయ్య, అయ్యగారిని లోపలికి తీసుకుపో. కుర్రాడు ఇటు 2 సార్లు నన్ను మెట్లెంగించి లోపలికి తీసుకెళ్ళి నేనేమి ఆలోచించకుండా లోపలికి వెళ్ళి దారి లోపల కొన్ని గదుల్లో లైట్లు వెలుగు. ఆ చిన్నయ్య నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి నేను నివృత్తేలోపే ఏమీ వినిపించుకోకుండా నేను అటు ఇటు చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయా. గది గోడల మీద లేతాకుపచ్చ రంగు గుమ్మాలు, అదే రంగు తెరలు, పక్క అలమారు, ఒక ఎన్నో క్షణాలు ఆ గదిలోకి 3 అమ్మాయి ఒకరి పక్కనే ఒకడు నిలబడి. ఎవరికి 25 ఏళ్లకు మించి వయసులు. పలుచని చీరలు కట్టి లోపల బాడీలు కనిపించేలా జాకెట్. తాంబూలంతో వారి నోళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అందరికీ తలలో పూల. నేనప్పుడు ఏదో స్మరించి అదిరిపడి వారు ఒకరి వంక ఒకరు చూసి ఏమనుకున్నారో ఏమో వెళ్ళి. ఇంతలో పక్క గుమ్మం తెర తొలగించుకొని ఒక ఆమె వచ్చి నేను ఉలికిపడి ఆమె వంక చూసి ఆమె జుట్టు రేగి ఉంది. చాలా సాదా చీర కట్టుకొని చీర కొంగు నెలి చుట్టూ నెల చుట్టూ నాలో చలనం లేదు. శిలా ప్రతిమలా కూర్చుండిపోయి గుండె మాత్రం దడ కొట్టు. గుండెలో ఏ మూలకో కొద్దిగా ఆమె పక్కన నిలబడి
ఏం బాబు గారు పెద్దవారు ఏదో సరదా కొద్దీ వచ్చి ఉంటారు. ఈ ముగ్గురిలో ఎవరు నచ్చలేదా? నా మాట నోట మాటరా, మాటి మాటికి నుదుట పడుతున్న చెవుట తుడుచుకుంటూ అయ్యో ప్రియంబద, నీ బంగారు రంగు ఏమైపోయింది? నీ అందాల చిరునవ్వు ఏమైపోయింది? రక్తాన్ని పరుగులెత్తించే నీ శరీర లావణ్యం ఎక్కడికి పోయి? అసలు నీవు ఇక్కడ ఎలా ఏందు? ఒక్క అడుగు ముందుకు వచ్చి పోనీ ఇంకో అమ్మాయి ఉంది చూస్తారా? నా కూతురే, కాకపోతే కొంచెం డబ్బు అంటూ ఆగి అమ్మాయి రేవతి ఇలా రా అమ్మా అని ఆ కళ్ళు కండిపోయాయి, గుండెలు దడదడలాడి మరుక్షణంలో గుమ్మంలో అమ్మాయి కళ్ళు 25 ఏళ్ల వయసు, తాంబూల చర్వణంతో పండిన కెండి పెదవి పండితో నెక్కిపెట్టి నా వంకేసు. నేను చివాలనది వేదన, ఇంకా ఆ వేదన భరించలే. చుట్టూ వస్తున్న మంటల మధ్య నిలబడు కారు స్టార్ట్ చేసి ముందుకు 2 నిమిషాలు ఊరి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు ఎక్కి తర్వాత వేగం మరింత కార్లు లారీలు సర్రు సర్రు అని దూసుకు ఎంతసేపు నడిపానో తెలియదు. మెయిన్ రోడ్డు పక్కన ఒక సన్నటి మట్టి రోడ్డు చీరి ఏటో పోతాం. అంతటా కనుచూపు మేర కట్టికట్టి ఆ రోడ్డు వెంట 50 గజాలు కారులు చెట్టు కింద. తర్వాత ఊరికే నేను కుడి చేతితో ఎడమ చేతి పైభాగా రుద్దుకుంటూ కూర్చుండి అక్కడ అసహ్యకరమైన పుట్టుమచ్చ చేతికి తగులుతుంది. అది ఎలా రూపుమాసిపోతుంది? కాల్చుకుంటే పోతుందా? పదునైన చాకుతో అంతవరకు కోసేసుకుంటా పోతుందా? ఏదైనా ఎంతలో ఎదురుగా ఒక ముసలయ్య నెత్తి మీద కొండతో రావటం, ఆ కొండలో నీళ్లున్నాయం. ముసలమ్మ దగ్గర రాగానే కాస్త నీళ్లు పోస్తావా అని అడిగా. ఆమె ఇది కళ్ళు బాబు, తీపిక ఉండు నాకు కావాలని. ఆమె గ్లాసు తీసి ఇది 20 పైసలు. ఇంకేం మాట్లాడకుండా తాయి. ఇంతలో వర్షం మళ్ళీ. నేను వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఇంతలోనే నాకు నిద్ర పట్టగానే కలలో మనుషులు ఇతర ప్రాణులు కనిపించ. అంతటా మంచు దట్టంగా పట్టిన పొగమ. ఆ పొగమంచు తెరలు ఎవరిదో ముఖం అస్పష్టంగా, ఎవరిదో తెలియదు. కరిగిపోయే మంచు మాత్రం చివరి వరకు మిగిలి. ఇవాళ చివరి కథ పుట్ట. మా వెంకట్రావు గారు గొప్ప సాహిత్య ప్రియుడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనూ మరెందులోనూ కల్పవృక్షం లాంటి ఉద్యోగం చేస్తూ ఎప్పుడు తెల్లని మడతన్నరగని దుస్తుల్లో మల్లె పువ్వులా శుభ్రంగా అతనికి జీవితం ఎంతో సంతృప్తికరంగా. ఆ మాట దాచుకోడు నిర్మహమాటంగా పైకి. హాయిగా తిన్నా, ఇంట్లో ఏదీ లేదననుకోనే పని లేదు, అన్నీ ఉన్నాయి. ఉప్పు దగ్గర నుంచి రోడ్డు యాపిల్ పళ్ళ దాకా దేని లోటు, ఖరీదైన చీపులు కట్టదు నుంచి ఫ్రిడ్జ్ దాకా. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం. సాయంకాలం ఆఫీసు నుంచి రాగానే అందమైన అట్టలున్న పుస్తకాలు ముందుకు వేసుకుంటాడు, చదువుతుంటాడు. దేనికైనా పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్న మాటలు నా చూపుతో కని వెంకట్రావు ఒకనాడు హఠాత్తుగా మా ఇంటికి చేతిలో పుస్తకంతో వచ్చి చెప్పానుగా, నాకు ఆయన అభిమానం. నేను కూడా చిన్నదే అయినా గౌరవమైన స్థానోద్యోగంలో ఉన్నానని వచ్చి రావడమే సుడిగాళ్ళుగా సంభ్రంగంగా. ఇదండి నవల అంటే చదవటం పూర్తి చేశా. ఏమి కథ, ఏం పాత్రలు, అద్భుతం అని పొగిడారు. నాకు తెలుసు నా ముందు మరొక రచయిత ఎంత పొగిడినా నేనేమి ఇరిటేట్ కాదు. నేను నవ్వి అంత బాగుందా ఏమి, మీరు చదివి తీరాల. సరే నేను చదువుతాలే. చదవగానే సరికాదు, నీకు బాధ కలిగినా సరే ఆప్తులు అనుకొని ఒక్క మాట చెప్పు, ఏమీ అనుకోవద్దు. అది చదవటమే కాదు, చదివి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏమీ అనుకోవద్దని, బాధపడవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు మతి చెడినంత పని. పెద్ద మనిషి వెళ్ళి పారేశాడు పుస్తకం. అయిందా, ఇప్పుడన్నా లేవండి. 4 మెతుకులు దీన్ని కాస్త నడుము వాల్చాలి. మళ్ళీ చాకిరీ ఉందిగా అంది మా ఆవిడ. లోపలికి వచ్చి అంతకుముందు వ్రాయటం మొదలు పెట్టిన కథ మళ్ళీ తర్వాత వ్రాయటం
ఈ రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్ఫారం మీది గంట పైగా గడిపాడు రవి. మాటికి మాటికి కర్ణపుటాలు బద్దలు చేస్తూ అవి విడుస్తున్న ఇంజన్లు ఎట్టకేలకు రైలు వస్తోంది. దూరంగా దయ్యం కన్నులాగా రైలు వచ్చింది, ఆగింది. జనంలో ఆదుర్ద ఎక్కువైపోయి ఆమె రవీంద్రను చూసి నవ్వుతూ, బాబా వచ్చేసావా, నువ్వు స్టేషన్ రాకుండా ఎలా ఉంటా, ఇంత మహాఘనత వహించ మరదలు ఇన్నాళ్ళకు గాను వస్తుంటే ఆఫ్టర్ ఆల్ స్టేషన్కి రాకుండా ఉండగా నవ్వి, ఏమో నా వయసు చేరిందో లేదు, చేరి చూసావో లేదు, చూసినా గుర్తు పట్టుకున్నావో లేదు. తర్వాత కూలీ రావద్దా, కూలీదని అంత బరువులేమున్నాయి, సూట్ కేసు ఉందిగా, మరి అంత బరువుగా ఉందా, నువ్వు కానీ అందులో కూర్చోలేదు, నువ్వు కూర్చోని పక్షంలో నేను పట్టుకు రాగలను. అబ్బో, బావగారి మాటలు జోరుగానే వస్తున్నాయి. రవీంద్ర మరి మాట్లాడాల. ఇద్దరూ బయటకు వచ్చారు. టికెట్లు ఇచ్చి మెట్లు దిగుతుండగానే రిక్షావాడు, రవీంద్ర రిక్షా మాట్లాడమా లేక జట్కా బండి బేరం చేయడమా అనే మీమాంసలు. ఎలా రండి బావుగారు అంటూ ఒక ఆటో రిక్షా ఎక్కి కూలివాడు సూట్ కేసు అందులో ఉంచి ఆమె ఇచ్చిన రూపాయో అర్ధయో మాట్లాడకుండా పట్టు. రవీంద్ర కూడా ఆటోలో ఎక్కువ. అంతవరకు వ్రాసి వేళ్ళు విరుచుక మా ఆవిడ ఎందుకో రుసరుసలాడుతూ ఆవి తెచ్చి, ఎందుకలా రుసరుసలాడుతున్నావని నేను అడగను లేదు, ఆమె చెప్పను. ఉండదు మరి, పంచదార వచ్చిందని మీకు చెప్పి 2 రోజులు ఎక్కడికి ఎంత పొదుపుగా వాడిన నేను నిట్టొచ్చి, కొత్త రకం కదా వెంకట్రావు గారిని ఆవిడ. నేను పెన్ను మూసి లేచి ముందు ఇంట్లో పంచదార గురించి ఆలోచి, ఇంతలో ఎవరో వాకిట్లో వచ్చే అంటూ వరండాలోకి నడిచి, ఎదురు చూస్తున్నాను ఇంతకాలం బతక చూడండి. అతన్ని నవ్వుతూ అతడు సిగ్గుపతుడు ఏం లేదు అంటూనే ప్రారంభం. అతని 2, 3 రూపాయలు కావాలి, మళ్ళీ ఎల్లుండే కదా ఫస్ట్ దారు, ఆనాడు ఇస్తాడు. నేను లోపల నన్ను మాట్లాడకుండా తన చెల్లెలు మననే ఇచ్చిందని, ఆ సాయంకాలమే వెళ్ళిపోతుందని, చీర కాకపోయినా రవిక గుడ్డైనా పెట్టి పంపకపోతే అన్యాయం అని నేను మాట లేకుండా తర్వాత ఆవరి వెళ్ళి సరే కాసేపు ఒక అరగంట ఆగిరండి, అలానే ఇస్తా. అయిందా, ఇప్పుడు వేటకు బయలుదేరు, నాకు 3, ఆయనకు 2, 5 రూపాయలు కావాలి. సరే అనుకొని పైకి అండువా వేసి రామనాథన్ ఇంటికి వెళ్ళా. ఒక క్షణం కూర్చున్నానో లేదో వెంకట్రావు గారు వచ్చారు. వచ్చి రావటమే ఏది మొదలు పెట్టరు కదా. నేను ఆకాస్త చదివి అలా ఏకాగ్ర చిత్తంతో విన్నాడు. బాగుందని మళ్ళీ కథ వ్రాద్దామని కూర్చొని ఇప్పుడు కళ్ళ ముందు ఇందాకట 2 రూపాయలు అప్పుగా పుచ్చుకు వెళ్ళ పొరిగింటాయినా కనిపిస్తుంది. కాలం చేతిలో తీసుకున్న మళ్ళీ మాయటం మొదలు. వచ్చేసింది నీ బంగారు చెల్లెలు అన్నాడు రవి. ఆటో వాడికి 2 రూపాయలు ఇచ్చి పంపిస్తూ నెలాఖరు రోజు 2 కరకు రూపాయలు ఆటో రక్షాకు ధారపోశాడు. మళ్ళీ చెప్పకుండా అప్పు చేయక గడిచేట్టు లేదురా జీవుడా అంటూ అరుంధతి మొహం వెలి. ఫస్ట్ తారీఖున రవీంద్రుడి జీవితం అందుకొని కొంచెం బరువైన జీవితం. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినప్పుడు అతన్ని చూసిన ముఖం ఎలా ఉంది. వాణి ఇదే లెక్క, వారికి అస్సలు సెలవు దొరకదు, వాడి ఉద్యోగం తీరికే ఉండదు. అవునులే మరి, నెలకు 1500 రూపాయలు ఊరికి వాళ్ళు ఇస్తారా, ఊరికే ఇస్తారు. పాపం బాబులలో అనకు మంచివాడు అన్నది. రవీంద్ర ఊరికి మళ్ళీ ఎన్నాళ్ళైందే నిన్ను చూశాను. అవునే సుబ్బులు, పెళ్లిలో కలుసుకోవటమే. ఊరేనరా పెళ్లి దగ్గరికి అని అరుంధతి, నువ్వు ఇంకా లేచిరా, కాళ్ళు కడుక్కుంటావా, స్నానమే చేస్తాను. వెధవరైలో ఒళ్ళంతా ఓనమైపోయి అరుంధతి అయితే నీళ్లు తోడి పిలుస్తాను. వాణి సూట్ కేసులో నుంచి 3 పెద్ద బిస్కెట్ల ప్యాకెట్లు. అంతలో అరుంధతి లోపల నుంచి నీళ్లు సిద్ధం చేశాను. వాణి నవ్వుతూ రవీంద్ర మౌనంగా చూస్తూ అరుంధతి వాళ్ళ బలవంతంగా వాటిని లాక్కోపోయి వీధిలో భర్త ముఖంలో చెల్లెలు ముఖంలో చూస్తున్నాం. ఏడిస్తే ఏడిచారు వెదవ. కాసేపు ఏడ్చి వాళ్ళే ఊరుకుంటారు. వాణి చీర జాకెట్టు టవలు తీసి స్నానానికి వెళ్ళి నెమ్మదిగా రేపు మళ్ళీ వెళ్ళిపోతుందని. అవును అలా అని వైరిచ్చిందిగా అన్నారు. అది సరేనండి, మీరు అర్థం చేసుకోరు. రేపొద్దున ఆఫీసుకు వెళ్ళేలో బజారు వెళ్ళి మంచి జాకెట్ గుడ్డ ఒకటి కొనుక్కురా. అంత ఖరీదులో ఎందుకు,
నీకు తెలియదు, నేను చెప్పినట్టు చెయ్యండి. సరే, ఏం పర్వాలేదు, మనకు కొత్త ఏమిటి అని. సరే, రేపేం చేస్తామని అలాగే నడవద్దు. రాత అయిపోయింది. వాకిట్లో వాళ్ళు పాకి వాళ్ళు శుభ్రం చేశారు. ఎందుకో నాకే తెలుసు. అప్రయత్నంగా రవీంద్ర కుర్చీలో వాలిపోయి మరొక వాక్యం మాత్రం రాసేశారు. అన్నాడు సాయంకాలం వీధి గుమ్మ. పర్వాలేదు, వినిపించండి. ఎందుకు చెడిపోయిందో, ఎక్కడ చెడిపోయిందో అన్నారు. ఆయన ముందు మతిపోయిన వాడు నా వంక కళ్ళు పెద్దవి చేసి, మర్నాడు నుంచి నేను కనుక్కున్నంత వెంకట్రావు మాట్లాడేది బొత్తిగా తగ్గించేది. ఇది కథ. రేపు చీకటి అనే కథ గురించి తెలుసు.